ఈ కర్రీలో కొబ్బరి పొడి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది, చిక్కదనము బాగుంటుంది కర్రీ. ఈరోజు మనము వంకాయ ఆలుగడ్డ సోయా చంక్స్ వేసి కర్రీ అయితే చేసుకుందాము. చాలా బాగుంటుంది. వంకాయ ఆలుగడ్డ సోయా చంక్స్ కర్రీకి వంకాయలు, ఆలుగడ్డ, వెల్లుల్లి, టమాటో, ఎండు కొబ్బరి, ఉల్లిపాయ, సోయా చంక్స్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది చూడండి. మనం అందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నాను నేను. పోపు దినుసులు చిటపటలాడుతున్నాయి కదా, ఇప్పుడు వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్నాను. అందులోనే కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకున్నాం కదా, కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. చూడండి ఫ్రై అవుతున్నాయి. అంతకులోపు నేనైతే ఆలుగడ్డ తొక్క తీసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆలుగడ్డ ముక్కలు అయితే ఇందులో వేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ ఆలుగడ్డ బాగా ఫ్రై కానిద్దాము. అందులోనే వంకాయ చూడండి, చాలా లేతగా ఉన్నాయి వంకాయలు అయితే. నేనైతే ఒక 3 వంకాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను, మరి లావుగా కాకుండా, ఎందుకంటే ఆయిల్లోనే ఫ్రై అయితే చాలా బాగుంటాయి అనేసి. కలుపుకొని కొద్దిసేపు ఫ్రై కానిద్దాము. అందులోనే చిటికెడు పసుపు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి పసుపు వేసుకున్నాం కదా, అందులోనే టమాటా ముక్కలు వేసుకుందాము. చాలా మాగిన టమాటా తీసుకున్నాను నేనైతే. మాగిన టమాటా అయితే తొందరగా ఫ్రై అవుతుంది అనేసి అలా తీసుకున్నాను. ఒకసారి కలిపేసుకుందాము. మంచి కలర్ అనేది కనిపిస్తుంది చూడండి టమాటా వేయగానే మనకు. అందులోనే తగినంత కారం వేసుకుందాము. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు. ఒకసారి బాగా కలిపేసుకుందాము. టమాటా బాగా మగ్గిపోతే అలాగే అందులోనే వంకాయ కానీ చాలా బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనకు టమాటా మగ్గేంత వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు నేనైతే సోయా చంక్స్ను నీళ్ళలో నానబెట్టుకున్నాను ఒక 5 నిమిషాలు. చూడండి ఇలా నీళ్ళన్నీ పీల్చుకుంది కాబట్టి ఇలా నీళ్ళన్నీ పిండేసి వేస్తున్నాను నేను. ఒకసారి కలిపేసుకుందాము. ఈ సోయా చంక్స్కి ఉప్పు కారం పట్టే వరకు ఇలా 2-3 సార్లు కలుపుకున్నామంటే సరిపోతుంది. ఇలా గట్టిగా ఉంది కాబట్టి మనకు కొద్దిగా నీళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి పొడి పొడిగా ఉంటే, నాకైతే పొడి పొడిగా ఉంటే బాగుండదు అనేసి నీళ్ళు పోసుకుంటున్నాను నేను. చపాతీలోకి, దోశలోకైతే ఇలా కొద్దిగా అంత నీళ్ళు వేసుకోవడం వల్ల మనం తినడానికి అనుకూలంగా ఉంటుంది అనేసి. చూడండి కలిపేసుకున్నాను బాగా. ఒక 2 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. కొబ్బరి అయితే మనం ఎండు కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి ఇందులో వేసేసుకుందాము. కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చూడండి ఇప్పుడు మూత తీసి చూసేసరికి బాగా ఉడుకుతుంది. అందులోనే కొద్దిగా అంతనైతే గరం మసాలా వేశాను. గరం మసాలా వేసాం కాబట్టి ఒకసారి కలిపేసుకుందాము. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందాము. వంకాయ ఆలుగడ్డ సోయా చంక్స్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది.
దోశలేకైనా చపాతీలేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ వంకాయ ఆలుగడ్డ సోయా చంక్స్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.